రైటర్ గారు, నేను చెప్పిన సెక్షన్లన్నీ దీని మీద బనాయించాలి. బెయిల్ రాకూడదు. రేపు కోర్టుకు తీసుకెళ్ళాక దీని పని చెప్తాను. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను మేడం. ఓకే, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే మేడం, తీసుకెళ్తాను. పదవే. లక్ష్మి, 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 లక్ష్మి. నా మీద ఇంత పెద్ద కుట్ర ఎందుకు చేస్తున్నారు? నేను ఏ తప్పు చేశానని? నాకు బతకాలం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో, అలా అనకమ్మా. ఈ సమయంలో నువ్వు అలా అనకూడదు. ఇంకేం చేయమంటారు? నా జీవితం ఎంతటితో అంతం అయిపోయింది. లేదమ్మా, ఈ రోజు నుంచే నీ కొత్త జీవితం మొదలవుతుంది. మీరేం మాట్లాడుతున్నారు? నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పుడు నేను నీ నాడి చూశానమ్మా. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, గర్భవతివి. గర్భవతివి. ఇప్పుడు నువ్వు నీ ప్రాణంతో పాటు నీలో ఉన్న బిడ్డ ప్రాణం కూడా కాపాడుకోవాలమ్మా. నీకీ శుభవార్త ఇలాంటి సమయంలో తెలిసింది. మా ఎస్ఐ మంచిది కాదమ్మా. నీ మీద మనసులో ఏం పెట్టుకుందో ఏంటో. ఇప్పుడు నీకు బెయిల్ రానివ్వకుండా ఇదంతా చేస్తుంది. నువ్వు రేపు ఎలా బయటపడతావో ఏంటో. ఏ దేవుడు నిన్ను కరుణించి కాపాడతాడు. కొంచెం రెస్ట్ తీసుకోమ్మా. ఈ రోజు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వంటే నువ్వొక్కదానివే కాదు, నీ కడుపులో ఇంకో ప్రాణముంది. అది గుర్తుంచుకోమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ సమస్యలన్నీ ఎదుర్కొని నువ్వు బయటపడాలమ్మా.
లాయర్ గారు, ఈరోజు ఎలాగైనా సరే లక్ష్మిని బెయిల్ మీద బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత కోర్టులో తను ఏ తప్పు చేయలేదని నిరూపించి తనని అన్యాయంగా అరెస్ట్ చేసిన ఎస్ఐకి పోలీసులకి మాత్రం మీరు శిక్ష పడేలా చేయాలి. విహారీ గారు, ముందు లక్ష్మి గారిని బెయిల్ మీద బయటకు తీసుకొద్దాం. తర్వాత ఆవిడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆమె పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఆమెకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. సరే సార్, పదండి. ఎస్ఐ గారు లేరా అండి? లేరండి, కాసేపట్లో వచ్చేస్తారు. విహారీ గారు, ఏంటి కనుక? అది ఇప్పుడు నేను గర్భవతిని అని విహారీ గారికి చెప్పేస్తే ఆయన ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తారు. ఇప్పుడున్న సమస్యలే కాకుండా కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఆయనకి నిజం చెప్పడం కరెక్ట్ కాదు.